ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఏం జరుగుతుంది? నిజంగా నేతలు యూనిటీగా ఉన్నారా? పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారా? అండ్ ఒకసారి మనం దీన్ని ఆఫ్ ద రికార్డ్ చూసుకున్నట్టయితే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కావచ్చు, వివిధ పత్రికల్లో, వార్తా ఛానల్లో కూడా రావడం అనేది జరుగుతుంది. భారతీయ జనతా పార్టీలో గ్రూప్ వైజ్గా కొన్ని గ్రూపులు ఏర్పడ్డాయి. సో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా గ్రూప్ రాజకీయాల వల్లనే యూనిటీగా లేకపోవడం అనేది కూడా జరిగింది. ఎగ్జాంపుల్లో చూసుకున్నట్టయితే రాజా సింగ్ ఎప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ లేచినా కూడా డెఫినెట్గా ఏదో ఒక విషయంలో ఖండిస్తుండే. అట్లాంటి రాజా సింగ్ కూడా సైలెంట్ కావడం అనేది కూడా జరిగింది. తర్వాత ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు కూడా ఎమ్మెల్యేలు ఒక యూనిటీగా లేరు అని చెప్పేసి కూడా ఒక వాదన వినిపించింది. బట్ అది లోపల నిజమా కాదా, లేకపోతే ఆ సిచ్యువేషన్లో అట్లుండేనా అనేది పక్కన పెడితే ఆ టైంలో ఆ సమావేశాలు అనేది అట్లా అనిపించిన తర్వాత చాలామంది చెప్పడం అనేది జరిగింది. తర్వాత ఇక్కడ రాష్ట్ర కమిటీలోను కూడా భేదాభిప్రాయాలు ఉన్నట్టు కూడా తెలిసింది. సో దానికోసం బిఎల్ సంతోష్ రంగంలో దిగి కొంతమేరకి వాళ్ళని ఒక్కతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో కలిసికట్టుగా పనిచేయండి, రాష్ట్రంలో బీజేపీకి మంచి భవిష్యత్తు ఉంది, బలహీన సెగ్మెంట్లపై ఫోకస్ పెట్టండి, పార్టీ జనరల్ సెక్రటరీలకు బిఎల్ సంతోష్ గైడ్లైన్స్. రేపు బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం. సో బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎస్ సంతోష్ పార్టీ శ్రేణులకు సూచించినట్టు తెలిసింది. ఆదివారం నాంపల్లి రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన ఆయన ప్రధాన కార్యదర్శులతో సమావేశమయ్యారు. కలిసికట్టుగా పనిచేయాలని వారికి దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. ప్రజా సమస్యలపై తీసుకున్న పోరాటాల గురించి ఆరా తీసినట్లు సమాచారం. ప్రధాన కార్యదర్శితో పాటు పార్టీ కార్యాలయంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్తోనూ బిఎల్ సంతోష్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణలో పార్టీ కార్యకలాపాలపై చర్చించినట్టు తెలుస్తుంది. జాతీయ నాయకత్వం ఇచ్చిన కార్యక్రమాల అమలు అంశాలపై ఆరా తీసినట్లు సమాచారం. ఇదిలో ఉండగా ఆయన 3 రోజుల పాటు తెలంగాణలో ఉండే అవకాశం ఉంది. రుణమాఫీపై ఒత్తిడి తీసుకురావాలి, రుణమాఫీ గురించి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని బిఎల్ సంతోష్ కిసాన్ మోర్చా నాయకులకు సూచించారు. స్టేట్ ఆఫీస్కి వచ్చిన ఆయన పార్టీ కార్యాలయంలో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు సహాయక కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులకు నాయకులు స్పందించి వారిలో మనోధైర్యం కల్పించాలని సూచించారు. అండ్ సో రైతు బంధు రుణమాఫీ కావచ్చు, తర్వాత ఈరోజు సమావేశాలు కావచ్చు, అలాగే మొన్న జరిగినటువంటి అంటే రైతు సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పెట్టడం అనేది కూడా జరిగింది. కాకపోతే దానికి సంబంధించి ఎమ్మెల్యేలు కూడా అక్కడ అటెండ్ కాలేరు. కేవలం కిషన్ రెడ్డి, కొంతమంది కిసాన్ మోర్చా నాయకులతో మాత్రమే ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరిగింది. సో ఇదంతా యూనిటీ లేకపోవడమే అని చెప్పేసి కూడా వివిధ రకాలుగా వస్తుంది. సో దీనిపైన పార్టీ కార్యక్రమాలపైన కూడా కొంతమంది పైన కూడా బిఎల్ సంతోష్ రావు సీరియస్ అయినట్టు కూడా తెలుస్తుంది. సో రాబోయే రోజుల్లో మనదే కాబట్టి డెఫినెట్గా కలిసి పనిచేయనంటూ కూడా హితవు పలికినట్టు కూడా తెలుస్తుంది.